హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 ఇయర్స్ ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము అంటే, నన్ను ఒక 4, 5 పేరెంట్స్ ఒక క్వెషన్ అడిగారండి. సో, అందుకే ఈ క్వెషన్‌ని పిక్ చేసుకున్నాను నేను. ఏంటి అంటే, ఒకే సెన్స్‌కి సంబంధించి కిడ్ ఉంటే హైపర్ ఉండాలి, లేకపోతే హైపో ఉండాలి. బట్ మా కిడ్‌లో ఏంటి కొన్ని రోజులు హైపర్ కనిపిస్తున్నాడు, కొన్ని రోజులు హైపో సెన్సిటివ్ కనిపిస్తున్నాడు. ఇది పాసిబులేనా అన్నట్లు అడుగుతున్నారండి. సో, ఈ క్వెషన్ ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఇఫ్ సపోజ్ మనం వెస్టిబులర్ సెన్స్ తీసుకున్నాము అనుకోండి. సో, ఒక్కొక్క రోజు కిడ్ ఏంటి అంటే హైపో సెన్సిటివ్ కనిపిస్తున్నాడు. సో, జంపింగ్ చేస్తున్నాడు, అటు ఇటు పరిగెడుతున్నాడు, పెద్ద పెద్ద హైట్స్ ఎక్కేస్తున్నాడు, దిగేస్తున్నాడు, భయం లేనట్టు కనిపిస్తున్నాడు. బట్ ఇంకో కొన్ని రోజులు ఏంటి అంటే స్లైడ్స్ ఎక్కమంటే భయపడుతున్నాడు, స్వింగ్ ఎక్కమంటే భయపడుతున్నాడు, ఒక స్టూల్ ఎక్కమంటే భయపడుతున్నాడు. సో, అప్పుడేమో హైపర్ సెన్సిటివ్ కనిపిస్తున్నాడు. సో, సెన్స్ అయితే వెస్టిబులర్ సెన్సే. బట్ ఒక్కొక్క రోజు హైపో ఉంటున్నాడు, ఒక్కొక్క రోజు హైపర్ ఉంటున్నాడు. ఇది పాసిబులేనా అని అడుగుతున్నారండి. అండ్ ఇది ఎందుకు ఇలా అని అడుగుతున్నారు. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి అవునండి. కొంచెం ఇలాంటి బిహేవియర్స్ చూపిస్తారండి. ఒక్కొక్క రోజు హైపర్ ఉంటారు, ఒక్కొక్క రోజు హైపో ఉంటారు. దీన్నే సెన్సరీ మాడ్యులేషన్ డిసార్డర్ అంటారు. సో, ఈ సెన్సరీ మాడ్యులేషన్ డిసార్డర్ అనగానే అదేదో పెద్ద డిసార్డర్ అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఇదేంటి అంటే జస్ట్ సెన్సరీ ఇన్పుట్ అన్నది సేమ్ అయినప్పటికీ తన ఇన్‌కన్సిస్టెంట్ రెస్పాన్సెస్ అనేవి ఇస్తూ ఉంటాడు. దాన్నే సెన్సరీ మాడ్యులేషన్ డిసార్డర్ అంటారు. ఇదేదో పెద్ద డిసార్డర్ అని చెప్పి మళ్ళీ మీరు దాని గురించి ఏం వరీ అవ్వకండి. ఏంటి అంటే ఇప్పుడు ఇఫ్ సపోజ్ మనమే ఉన్నామండి. మనం ఏం చేస్తాము, ఒక్కొక్క రోజు ఏంటి మనకి ఎంత తిన్నా కూడా ఇంకా తినాలి అనిపిస్తుంటుంది. ఇంకా ఏమన్నా తిందామా, ఇంకా ఏమన్నా ఆర్డర్ చేసుకుందామా అన్నట్లుంటుంది మనం ఇంట్లో తిన్నప్పటికీ. ఒక్కొక్క రోజు ఏంటి అంటే ఏం తినకపోయినా కూడా గొంతులోనే ఉన్నట్టుంటుంది. డైజెస్ట్ అవ్వనట్టుంటుంది. సో, అనీజీగా ఉంటుంది. సో, సేమ్ అండి మనకెలా అనిపిస్తుందో కిడ్‌కి కూడా తన సెన్సెస్‌కి సంబంధించి అలాగే అనిపిస్తుంది. సో, ఒక్కొక్క రోజు ఏంటి అంటే హైపర్ ఉంటారు, ఒక్కొక్క రోజు హైపో ఉంటారు. సో, మనం ఏం చేయాలి అంటే నా కిడ్ హైపర్ సెన్సిటివ్. సో, నా కిడ్ హైపరే. ఈ యాక్టివిటీసే చేయాలి. నా కిడ్ హైపోనే. ఈ యాక్టివిటీసే చేయాలని కాకుండా మనం హైపర్ సెన్సిటివ్, హైపో సెన్సిటివ్ రెండిటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుందండి. మన కిడ్ ఆ పర్టిక్యులర్ డే, ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో హైపర్‌గా బిహేవ్ చేస్తున్నాడు అంటే దానికి తగ్గట్టుగా స్ట్రాటజీస్ వాడుకోవాల్సి ఉంటుంది. మన కిడ్ ఆ పర్టిక్యులర్ డే హైపో సెన్సిటివ్‌గా బిహేవ్ చేస్తుంటే దానికి తగ్గ స్ట్రాటజీస్ వాడుకోవాల్సి ఉంటుంది. సో, తను భయపడుతున్నప్పుడు తనకు భయపడకుండా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తను భయం లేకుండా, కుదురు లేకుండా, డేంజర్ అవేర్‌నెస్ లేకుండా పైకి కిందకెక్కి దూకేస్తున్నాడు అంటే తనని సేఫ్‌గార్డ్ చేస్తూ ఉండాలి. సో, మనం పానిక్ అవ్వకుండా తను హైపర్‌గా బిహేవ్ చేసినా, హైపోగా బిహేవ్ చేసినా మనం 24/7 మన కిడ్‌కి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉండాలండి విత్ పేషెన్స్. సో, మనం ఫ్లెక్సిబుల్‌గా ఉండి, మనం పేషెన్స్‌గా ఉన్నట్లయితే మన కిడ్‌కి బెటర్ సపోర్ట్ ఇవ్వగలము అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలండి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆటిజంలో ఈచ్ కిడ్ యూనిక్ అని చెప్తూ ఉంటారు కదండీ! సో, మన కిడ్ యూనిక్ అనే సంగతి మనకు అర్థమైంది గదా! అంటే అందరిలాగా హైపర్ సెన్సిటివ్ లేడు, అందరిలాగా హైపో సెన్సిటివ్ లేడు. మన కిడ్ యూనిక్ అన్న సంగతి మనకు అర్థమవుతుంది గదా! సో, మన కిడ్‌కి తగ్గట్టుగా మనం ప్రాపర్‌గా అసెస్‌మెంట్ చేయించుకొని, వాళ్ళకి తగ్గట్టుగా మనం ప్లాన్ తీసుకొని, దాంట్లో మనం వర్క్ చేసినట్లయితే మన కిడ్‌కి ఇంకా త్వరగా బెటర్ రిజల్ట్స్ అనేవి మనం చూడొచ్చండి. మన కిడ్‌కి ఎలా కావాలి, మన కిడ్ పర్టిక్యులర్ నీడ్ ఏంటి అన్నది వాళ్ళు బాగా అసెస్ చేస్తారండి. సో, కంపల్సరీగా ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది ఉండాలండి మనకు. సో, ఆ గైడెన్స్ తీసుకొని మన కిడ్‌ని అసెస్ చేసిన తర్వాత వాళ్ళిచ్చే యాక్టివిటీస్ మనం గనక కన్సిస్టెంట్‌గా వర్క్ చేసినట్లయితే మన కిడ్‌లో మనం బెటర్ రిజల్ట్స్ చూడొచ్చు అన్న పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు విజన్ అనే సెన్స్ తీసుకున్నామనుకోండి. సో, కిడ్‌కి బ్రైట్ లైట్స్ అంటే పడకపోవచ్చు. సో, కళ్ళు మూసుకొని ఉంటాడండి. ఆ బ్రైట్ లైట్స్ చూసినప్పుడు. తను అవాయిడ్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఏంటి అంటే తనకు విజువల్ సీకింగ్ అయ్యుండొచ్చు. సో, చెయ్యి ఇలా ఇలా పెట్టుకొని చూస్తూ ఉండొచ్చు. లేకపోతే ఇలా పెట్టుకొని ఇలా చూస్తూ ఉండొచ్చు. సో, ఒక్కొక్క రోజు హైట్స్ అంటే భయపడొచ్చు. అంటే ట్రాంపోలిన్ లాంటివి ఇప్పుడు వెస్టిబులర్ సెన్స్ హైపర్ సెన్సిటివ్ అనుకోండి. ట్రాంపోలిన్ లాంటివి ఎక్కినప్పుడు కిడ్ భయపడొచ్చు. ఒక్కొక్క రోజు ట్రాంపోలిన్ ఈజీగా ఎక్కేసి ఆడేస్తూ ఉండొచ్చు. దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అదే ఆడిటరీకొచ్చినట్లయితే ఒక్కొక్కసారి విజిల్ సౌండ్‌కి భయపడొచ్చు. అంటే తను హైపర్ సెన్సిటివ్ అయ్యుండొచ్చు. ఒక్కొక్కసారి ఏంటి అంటే గణేష్ నిమజ్జనం అప్పుడు డ్రమ్ సౌండ్ తను ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఏంటి తనకు ఆ సౌండ్ కావాలి, కావాలి అని అనిపించిండొచ్చు. టచ్ అనే సెన్స్‌కొచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏంటి అంటే కిడ్ ఎవరైనా వచ్చి టచ్ చేయగానే ఇలా విదిలించుకొని వెళ్ళిపోవచ్చు. బట్ అదే కిడ్ ఒక్కొక్కసారి ఏంటి అంటే తనంతట తానే వచ్చి కిస్ చేయొచ్చు, హగ్ చేసుకోవచ్చు, మన ఒళ్ళో వచ్చి కూర్చోవచ్చు. సో, తను ఐదర్ హైపో సెన్సిటివ్ అయినా అయ్యుండొచ్చు, సేమ్ సెన్స్‌కి హైపర్ సెన్సిటివ్ అయినా అయ్యుండొచ్చు. సో, కిడ్ ఫీలింగ్స్ అన్నవి, కిడ్ సెన్సెస్ అన్నవి ఆ రోజు, ఆ పర్టిక్యులర్ డే, ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాయి, తనకేది కావాలి అనిపిస్తుందో తను అలా బిహేవ్ చేస్తాడు. సో, మనం
హైపో గురించి, హైపర్ గురించి రెండిటి గురించి తెలుసుకొని కిడ్‌కి సరైన సపోర్ట్ ఇచ్చినట్లయితే కిడ్‌లో ఆ బిహేవియర్స్ అన్నీ కూడా మనం ఈజీగా తగ్గించొచ్చు. సో, సెన్సెస్ అన్నవి డిఫరెంట్ సిట్యుయేషన్‌లో డిఫరెంట్‌గా రియాక్ట్ అవ్వచ్చండి. సో, అక్కడ వాళ్ళని ఏం ట్రిగ్గర్ చేస్తుంది అనేది గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, మనం ఈజీగా దానికి సొల్యూషన్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇఫ్ సపోజ్ ఇక్కడ చూసినట్లయితే ముకుంద ట్రాంపోలిన్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి. బట్ అదే ట్రాంపోలిన్‌ని డిఫరెంట్ ప్లేస్‌లో తను భయపడుతున్నాడు. ఎందుకని అనంటే, ఎందుకంటే పక్కన ఒక చెరువు ఉంది. ఆ చెరువులో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ చూసి తను భయపడుతున్నాడు. సో, ఆ భయం అన్నది తను ఇక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు ట్రాంపోలిన్ దగ్గర కూడా. ఎందుకంటే జంప్ చేస్తే ఎక్కడ పడిపోతానో ఆ వాటర్‌లోకి అని భయపడుతున్నాడు. స్లైడ్ చేయమంటే ఎక్కడ జారి ఆ వాటర్‌లోకి పడిపోతానో అని భయపడుతున్నాడు. ఆ పార్క్ ఏంటి అంటే కరెక్ట్‌గా వాటర్ ఆనుకొని ఉంటుందండి పార్క్. మనకు అర్థమవుతుంది ఏంటి అంటే తను స్లైడ్ చేసినా, స్వింగ్ చేసినా ఆ వాటర్‌లో పడడు అని. బట్ తను హైపర్ సెన్సిటివ్ కాబట్టి తనకెలా అనిపిస్తుందంటే నేను స్లైడ్ చేస్తే ఎక్కడ వాటర్‌లోకెళ్ళిపోతానో, స్వింగ్ చేస్తే ఎక్కడ వాటర్‌లో పడిపోతానో, ట్రాంపోలిన్ జంప్ చేసినప్పుడు ఆ వాటర్‌లో ఎక్కడ పడిపోతానో అని తనకనిపిస్తుంది. సో, కిడ్ అలా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కిడ్‌కి డిస్ట్రెస్, ఓవర్‌లోడ్ దేనివల్ల వస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. అలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కిడ్ ఏదైనా బిహేవ్ చేస్తున్నాడు, ఇంతవరకు హైపోగా ఉన్న కిడ్ ఉన్నట్టుండి హైపర్‌గా బిహేవ్ చేస్తున్నాడు అనంటే అక్కడ తనని ఏదో ఒకటి ట్రిగ్గర్ చేస్తుంది అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, కిడ్ హైపర్ ఇవే ఇన్‌పుట్స్ ఇవ్వాలి, కిడ్ హైపో ఇవే ఇన్‌పుట్స్ ఇవ్వాలి అని కాకుండా కిడ్ ఆ పర్టిక్యులర్ డే హైపర్ ఉంటున్నాడా? హైపో ఉంటున్నాడా? తన నీడ్ ఏంటి? తనకి ఏ సెన్స్ సాటిస్ఫై అవ్వలేదు? ఏ సెన్స్ కోసం తను క్రేవ్ చేస్తున్నాడు అనేది మనం అబ్జర్వ్ చేసి, తన నీడ్స్ ప్రకారం గనక మనం ఇంటర్వెన్షన్స్ అనేవి మోడిఫై చేసుకున్నట్లయితే కంపల్సరీగా మన కిడ్‌కి బెటర్ రిజల్ట్స్ అనేవి మనం ఇవ్వచ్చండి. అండ్ వాళ్ళని ఏ ఎన్విరాన్మెంట్‌లో అయినా కంఫర్టబుల్‌గా ఉంచొచ్చు. సో, కిడ్ ఒక్కొక్కసారి హైపర్, ఒక్కొక్కసారి హైపో ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ అయితే మనం ఫ్లెక్సిబుల్‌గా ఉండి, మనం పేషెన్స్‌గా ఉండాలండి. సో, ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. డైలీ మనం ఒక పార్క్‌కెళ్తున్నాము. ఆ పార్క్‌లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు కిడ్. కిడ్ ఆ స్లైడ్ కావాలంటున్నాడు, స్వింగ్ కావాలంటున్నాడు, ట్రాంపోలిన్ కావాలంటున్నాడు, సీసా ఇవన్నీ కూడా హ్యాపీగా ఆడుకోవాలంటున్నాడు. ఇంటికి రా అంటే కూడా రావట్లేదు. ఇంకా ఆడాలి, ఆడాలి అంటున్నాడు. అంటే కిడ్ హైపో ఉన్నాడు. సో, హి ఈస్ ఎంజాయింగ్ ఆల్ ద రైడ్స్ అండి. భయం లేకుండా ప్రతి రైడ్ ఎక్కుతున్నాడు, ప్రతి రైడ్ ఎంజాయ్ చేస్తున్నాడు. రమ్మంటే కూడా రాట్లేదు. సో, అదే పార్క్‌కి మనం రేపు తీసుకెళ్ళినప్పుడు కిడ్ భయపడుతూ ఉన్నాడనుకోండి. హైట్ ఎక్కడానికి భయపడుతున్నాడు, ఒక స్లైడ్ ఎక్కడానికి భయపడుతున్నాడు, ఉయ్యాల ఎక్కడానికి భయపడుతున్నాడు. సో, ఇలా భయపడుతూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది? సేమ్ పార్కే నిన్నటి వరకు ఎంజాయ్ చేసిన పిల్లాడు ఇవాళ ఉన్నట్టుండి భయపడుతున్నాడు అని మనం ఆటోమేటిక్‌గా అప్‌సెట్ అయిపోతాం. మనకు కోపం వచ్చేస్తుంది. సో, మనం మన కోపం అనేది పక్కకు పెట్టి మనం ఏం ఆలోచించాలి అంటే, నిన్నటి వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసిన పిల్లాడు ఇవాళ ఎందుకు భయపడుతున్నాడు అని పిల్లాడి సైడ్ నుంచి గనక మనం ఆలోచించినట్లయితే కిడ్‌ని ఏం ట్రిగ్గర్ చేస్తుంది అనేది మనకు అర్థమైపోతుందండి. సో, ఆ ట్రిగ్గర్‌ని గనక మనం ఫైండ్ ఔట్ చేసినట్లయితే మనం కిడ్‌కి బెటర్ సపోర్ట్ అనేది ఇవ్వచ్చు. సో, కిడ్ భయపడుతున్నాడు, ఉన్నట్టుండి హైపో నుంచి హైపర్ అయిపోయాడు, తన హైట్స్ అంటే భయపడుతున్నాడు, లేకపోతే ఉన్నట్టుండి సౌండ్స్ అంటే భయపడుతున్నాడు అని చెప్పి మనం వాటిని అవాయిడ్ చేయక్కర్లేదండి. గ్రాడ్యువల్‌గా మనం ఏం చేయాలి అంటే వాటికి ఎక్స్‌పోజర్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో, గ్రాడ్యువల్‌గా ఎక్స్‌పోజర్ ఇవ్వడం వల్ల అండ్ డైలీ రొటీన్‌లో అవి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కిడ్‌కి ప్రిడిక్టబిలిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని. గ్రాడ్యువల్‌గా మనం ఆ ఎక్స్‌పోజర్ అనేది కిడ్‌కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కిడ్ ఓవర్ ద టైమ్ ఆ సెన్సేషన్‌కి, ఆ ఇన్‌పుట్‌కి ఓకే అవుతాడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కిడ్‌ని ఏది ట్రిగ్గర్ చేస్తుంది, ఏది తనకు డిస్ట్రెస్ ఇస్తుంది, ఏది ఓవర్‌లోడ్ సిగ్నల్ ఇస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో, మీ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నానండి. కిడ్‌లో ఈ సెన్సరీ ఇన్‌పుట్‌కి ఇన్‌కన్సిస్టెంట్ బిహేవియర్స్ అనేవి కామన్ అండి. సో, కిడ్ ఒకరోజు హైపర్‌గా, ఒకరోజు హైపోగా బిహేవ్ చేస్తున్నాడు అంటే అది ఇట్స్ ఓకే అండి, కామనే. బట్ తన నీడ్‌ని బట్టి మీరు సపోర్ట్ ఇవ్వాలి అన్న సంగతి మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇది చాలామంది పిల్లల్లో మనం చూస్తామండి. ఈవెన్ ముకుందలో కూడా ఉంది. కొన్ని సెన్సెస్‌లో హైపర్, అదే సెన్స్‌లో హైపో. సో, దీని గురించి మీరు వరీ అవ్వక్కర్లేదు. ఇట్స్ ఓకే. ఎప్పుడైనా సరే కిడ్ హైపోగా బిహేవ్ చేయొచ్చు, హైపర్‌గా బిహేవ్ చేయొచ్చు. మీరు రెడీగా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, అలా మీరు రెడీగా ఉన్నట్లయితే కంపల్సరీగా మీ కిడ్‌కి మీరు ఈజీగా సపోర్ట్ చేయొచ్చండి. అండ్ మీ కిడ్‌లో బెటర్ రిజల్ట్స్ అనేవి మీరు చూడొచ్చు. సో, సెకండ్ ఏంటి అంటే కిడ్‌కి తగ్గట్టుగా మనం సెన్సరీ డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. సో, అలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్‌లో ఏంటి అంటే కిడ్‌కి ఇది ఇస్తే కామ్ అయిపోతాడు. ఇఫ్ సపోజ్ ముకుందాని తీసుకున్నాననుకోండి. ముకుందాకి ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్ నేను ముందు ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయని ఒక ఎన్విరాన్మెంట్‌లోకి తనని తీసుకెళ్ళినప్పుడు తను అలా ట్రిగ్గర్ అయినప్పుడు నేను తనకు పిల్లో ఇచ్చానంటే తను పిల్లోతో చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడండి. సో, అలా ఏదో ఒక సెన్సరీ టాయ్, ఏదో ఒక ఫిడ్జెట్ టాయ్, ఏదో ఒక వెయిటెడ్ బ్లాంకెట్ కానీ, తనకు ఫేవరెట్‌గా
ఒక సాఫ్ట్ టెక్స్చర్ అయిన టాయ్ కానీ ఏదో ఒకటి తనకి ఇష్టమైంది ఉంటుంది కదా! సో, అలాంటిది కనుక మనం ఫైండ్ ఔట్ చేసి మనం అది ప్రతి చోటికి క్యారీ చేశామంటే వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి. నేనెప్పుడు కార్‌లో కంపల్సరీగా ఒక పిల్లో అనేది క్యారీ చేస్తానండి. ఒక సాఫ్ట్ బ్లాంకెట్ అనేది క్యారీ చేస్తాను. ఎందుకంటే ఆ 2 ఉంటే ముకుంద చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు కాబట్టి. ఇలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్‌లో మనకవి చాలా హెల్ప్ అవుతాయండి. ఎందుకంటే వాళ్ళ సెన్సెస్ డిఫరెంట్‌గా వర్క్ అవుతూ ఉంటాయి. ఏ సెన్సరీ ఇన్‌పుట్‌కి ఎక్కడ ట్రిగ్గర్ అవుతారో తెలీదు. ఎప్పుడు హైపర్ సెన్సిటివ్ ఉంటారో, ఎప్పుడు హైపో సెన్సిటివ్ ఉంటారో తెలీదు. సో, అలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్‌లో తన ఫేవరెట్ థింగ్స్ కనుక తనకిచ్చినట్లయితే అవి చాలా యూజ్‌ఫుల్ అవుతాయండి. తనని కామ్ డౌన్ చేయడానికి, తనని రెగ్యులేట్ చేసుకోవడానికి అవి హెల్ప్ అవుతాయి. ఇంకొకటేంటి అంటే డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి నేర్పించండి కిడ్స్‌కి. సో, ఈ డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ వల్ల ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు రెగ్యులేట్ చేసుకోవడానికి కొద్దిగా హెల్ప్ అవుతాయి. ఇఫ్ సపోజ్ ఆ సెన్సరీ ఇన్‌పుట్ గనక మనమే ఇస్తున్నట్లయితే కిడ్‌కి, మనమే ఒక టన్నెల్ క్రాల్ చెయ్యి, ఈ టన్నెల్‌లో నుంచి వెళ్ళి ఆ హైట్ ఎక్కువ అని చెప్పామనుకోండి, కిడ్‌కి అది ఓవర్ స్టిమ్యులేటింగ్‌గా అనిపించిందనుకోండి. సో, అలాంటప్పుడు ఇంట్లోనే మనం ప్లాన్ చేసిన యాక్టివిటీనే అయితే వాళ్ళకి చాయిసెస్ అనేది ప్రొవైడ్ చేయండి. ఇఫ్ సపోజ్ ఈ యాక్టివిటీ కాకపోతే ఇంకొక యాక్టివిటీ. అంతేగాని వాళ్ళ సెన్సరీ ఇన్‌పుట్‌ని మనం ట్రిగ్గర్ చేయకుండా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే కిడ్‌కి హెల్ప్ అవుతుందండి. అండ్ రొటీన్స్‌లో కనుక మనం ఇలాంటి యాక్టివిటీస్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే వాళ్ళని వాళ్ళు రెగ్యులేట్ చేసుకోగలరండి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది కాబట్టి. వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ కంట్రోల్ అనేది వస్తుంది కాబట్టి. సో, ఈ రొటీన్స్ వల్ల ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు రెగ్యులేట్ చేసుకోగలరు కాబట్టి వాళ్ళలో యాంగ్జైటీ అనేది చాలా వరకు తగ్గుతుందండి. అండ్ కిడ్‌ని గనక మనం కంటిన్యూయస్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి తగ్గట్టుగా మనం యాక్టివిటీస్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అండ్ దానికి తగ్గట్టుగా మనం గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. సో, కిడ్‌లో ఒక బిహేవియర్ వచ్చింది అంటే అది దేనివల్ల ట్రిగ్గర్ అవుతుంది? తను ఎందుకు యాంగ్షియస్‌గా ఫీల్ అవుతున్నాడు? ఫ్రీ టైమ్ ఎక్కువగా ఉందా? ఖాళీగా ఉన్నందుకు అలా బిహేవ్ చేస్తున్నాడా? లేకపోతే నిజంగానే యాంగ్షియస్‌గా ఫీల్ అవుతున్నాడా? లేకపోతే అదొక రిపిటీటివ్ బిహేవియర్ లాగా చేస్తున్నాడా? ఎంతసేపు చేస్తున్నాడు? అండ్ ఏ టైంలో చేస్తున్నాడు? ఆ బిహేవియర్ చేసిన తర్వాత తను కామ్ డౌన్ అవుతున్నాడా? ఇలాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా మనకు అర్థమవుతుందండి. మన కిడ్ ఆ బిహేవియర్ ఎందుకు చేస్తున్నాడు అని. సో, దానికి తగ్గట్టుగా మనం యాక్టివిటీస్ అనేవి అడ్జస్ట్ చేసుకొని గైడెన్స్ అనేది తీసుకున్నట్లయితే కంపల్సరీగా మన కిడ్‌లో బెటర్ ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి మనం చూడొచ్చండి. అండ్ ఈ వీడియో కంపల్సరీగా మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. థాంక్ యూ సో మచ్.